హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం పొద్దున్నే షూట్ చేశాను. ఇది బాక్స్లోకి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. చిక్కుడుకాయలు అంటే ఇప్పుడే ఫస్ట్ టైం అండి నాటు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను బాక్స్లోకి. చిక్కుడుకాయలో చికెన్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి శనివారం కదా, చిక్కుడుకాయ టమాటా మాత్రమే వండుతున్నాను. ఇక నుంచి వస్తాయి కదా చిక్కుడుకాయలు, అప్పుడు వండొచ్చు. ఇక్కడైతే బాక్సులు స్నాక్స్ బాక్స్ పెడుతున్నాను. మిర్చిరి ఒకళ్ళు బిస్కెట్లు వేయమన్నారు. ఈ స్నాక్స్ బాక్స్ పెట్టేసిన తర్వాత పిల్లలు అయితే స్కూల్కి పంపించేశాను. తర్వాత అయితే షూట్ చేయలేదండి. ఇది మళ్ళీ మధ్యాహ్నం 3ంటికి బట్టలు తీద్దామని ఆరిపోయినాయి. తీద్దామని పైకి వచ్చాను. 3ంటికి చూసారు కదా ఎండ ఎలాగేస్తుందో, వేసవకాలంలాగా. బట్టలు అయితే తీసిన తర్వాత ఈరోజు పప్పు నానబెట్టానండి. దోశలకి బియ్యం పప్పు నానబెట్టాను. అవి అయితే గ్రైండర్ చేయాలి. గ్రైండర్కి వేసాను. ఇది రుబ్బిన తర్వాత అయితే స్నాక్స్ వేయమన్నారు. ఇదే దోశ పిండి కొంచెం వేసి అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, వంట సోడా, కొంచెం ఉప్పు వేసుకుని బజ్జీలా వేస్తే చిన్న బజ్జీలా చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్నారు ఆ రోజు, అందుకని స్నాక్స్ ఏమన్నా వేయమంటే నేను చిన్న బజ్జీలాగా వేసాను అనమాట. మైదాపిండి బజ్జీల కంటే ఇలా వేస్తే చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా పొంగుతాయండి బాగా. వంట సోడా వేసాం కదా, కొంచెం వేస్తే సరిపోద్దండి. బియ్యం పిండితో వేసినవి అంటేనే అసలు ఎవరు నమ్మరు. మైదాపిండి బజ్జీల్లానే బయట బండి మీద దొరికే బజ్జీల్లానే ఉంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత ఇస్త్రీ బట్టలు అయితే యూనిఫామ్ పిల్లలు బజ్జీలు చూసారు కదా, లోపల కూడా బాగా కుక్ అయినాయి. మంచి క్రిస్పీగా బాగా వచ్చినాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బజ్జీలు వేసిన తర్వాత పిల్లలు సాటర్డే కదా యూనిఫామ్ అయ్యి